హాయ్ హలో వెల్కమ్ టు హరితేజ హరికథలు. నేను హరితేజ కాదు, నేను హరి నిత్య, హరితేజ వాళ్ళ సిస్టర్ని. సో ఇన్స్టాగ్రామ్లో తేజు ఒక స్టోరీ పెట్టింది సేయింగ్ దట్ నన్ను ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే, నన్ను ఇన్ ద సెన్స్ నిత్యాని ఆర్ తేజాని, హరితేజాని ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే ఇక్కడ అడగండి, నా చెల్లి ఆన్సర్ చేస్తుంది అని. చేసేద్దామా మరి? మాకు కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ వచ్చాయి, కొన్ని నార్మల్ క్వశ్చన్స్ వచ్చాయి. సో ఆల్మోస్ట్ అన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తా. దాంతో పాటు దెర్ ఆర్ సమ్ మోర్ క్వశ్చన్స్ లైక్ ఇన్స్టాగ్రామ్ కాదు, యూట్యూబ్లో ప్రీవియస్ నా పెళ్లి వ్లాగ్స్లో ఆర్ఎల్స్ నా హల్దీ వ్లాగ్స్లో జనాలు అడిగిన క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ చేసేద్దాం పనిలో పని. ఎందుకంటే నా గురించి నేను కొంచెం చెప్తే బాగుంటుందని. ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే, ఫస్ట్ అయితే మనకి ఇన్స్టాగ్రామ్లో వచ్చిన క్వశ్చన్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, నాటియస్ట్ థింగ్స్ డన్ అండ్ సీక్రెట్ అన్నోన్ టు పేరెంట్స్ టిల్ డేట్ ఉంటే చెప్పండి. అలా ఏం లేదు, అన్నీ చెప్పేసాం. మోస్ట్ ఇంపార్టెంట్లీ మా ఇంట్లో నేను మమ్మీకి ఫోన్ చేసి డాడీకి చెప్పకని చెప్తా, కానీ మమ్మీ డాడీకి చెప్తుంది నిత్యాకి చెప్పకండి అని, డాడీ తేజుకి చెప్తారు నిత్యాకి చెప్పకండి అని. తేజు నా దగ్గరికి వచ్చి చెప్పేసి అమ్మ నాన్నకి చెప్పకు అంటుంది. సో ఎనీ పాయింట్ మా ఇంట్లో ఏ సీక్రెట్ ఎక్కువ రోజులు ఉండదు, ఇట్ స్ప్రెడ్స్ అరౌండ్. ఒకరికి తెలిస్తే ముగ్గురికి 100% తెలిసిపోతుంది. సో పెద్ద పెద్ద సీక్రెట్లు ఏమి ఉండవు, అన్నీ ఆల్ తెలిసిపోయాయి. నెక్స్ట్, ఓకే, భూమి ఆర్ మీ? భూమి కూడా అడుగుతుంది, పిన్ని నీకు అమ్మ ఇష్టమా నేను ఇష్టమా? ఓకే, ఎవ్రీవన్ అందరికీ ఒక్కొక్క ఫేజ్ ఉంటుంది కదా, ఈ ఫేజ్లో ఒకరి ఇష్టం, ఈ ఫేజ్లో ఒకరి ఇష్టం, ఈ ఫేజ్లో ఒకరి ఇష్టం అని. అలా అన్ని ఫేజెస్లోనూ నాకు తేజు అంటేనే ఇష్టం. బట్ ఇప్పుడు ఫేజ్లో భూమి అంటే కూడా ఇష్టం. భూమి అంటే ఇష్టం డజంట్ మీన్ నాకు తేజు అంటే ఇష్టం లేదని కాదు. తేజు ఈజ్ ఆల్వేస్ మై టాప్ 1 ప్రయారిటీ. బట్ తేజు ప్రయారిటీ భూమి కాబట్టి భూమి కూడా నా ప్రయారిటీ. ఏదో ట్రై చేశాను, మీకు అర్థమైంది కదా, అంతే. సో ఎస్, భూమి ఈజ్ అ బ్యూటిఫుల్ గిఫ్ట్ దట్ తేజు హ్యాస్ గివెన్ టు అవర్ ఫ్యామిలీ. సో తనని ఎనీ పాయింట్లో చెరిష్ చేస్తూ, సెలబ్రేట్ చేస్తూ, లవ్ చేస్తూ ఉండడమే మా పని. సో వీ ఆల్ లవ్ హర్, అట్ ద సేమ్ టైమ్ వీ ఆల్ లవ్ తేజు. నెక్స్ట్, why didn't she come into industry? She has a good humor and good communication skills like you. ఎందుకు రాలేదు అనడానికి నా దగ్గర పెద్ద రీజన్ లేదు, కానీ a person who's coming into industry should have a lot of confidence in themselves. వాళ్ళకి చాలా ధైర్యం ఉండాలి అండ్ ఆల్సో వాళ్ళకి చాలా ఓపిక ఉండాలి. ఆ రెండు నాకు కొంచెం తక్కువ అని నేను అనుకుంటూ ఉంటాను. మెయిన్గా కెరియర్ విషయంలో యూ షుడ్ బి వెరీ పేషెంట్. నాకు అంత పేషెన్స్ ఉంది, బట్ కెరియర్ సింపుల్, అంత ప్యాషన్ లేదు, అంత అవసరము రాలేదు. అండ్ ఆల్సో నేను చాలా ఫుడ్ లవర్ని. నాతో షుగర్ తినద్దు, లేకపోతే ఐస్ క్రీమ్ తినద్దు, లేకపోతే ఇది చేయొద్దు అది చేయొద్దు అంటే ఇట్ షోస్, యూ సీ ఇట్ షోస్. సో యా, అందుకనే దట్ వాజ్ ద మెయిన్ రీజన్. అండ్ సెకండ్ రీజన్ వాజ్ వీ వర్ ఆల్వేస్ ఆక్యుపైడ్ విత్, అంటే నేను ఇండస్ట్రీకి దూరం అని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ తేజు, తను చాలా ఎర్లీ స్టేజ్లో రావడం వల్ల తనతో పాటు ఎవరో ఒకరు తిరుగుతూ ఉండేవాళ్ళం. లైక్ నేను, మమ్మీయో డాడీయో అలా వెళ్తూ ఉండడం వల్ల ఐ ఆల్వేస్ కన్సిడర్డ్ మై సెల్ఫ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ. అంటే నన్ను ఎవడు గుర్తుపట్టాడు, బట్ స్టిల్ అక్కడ పెరిగి అక్కడే చాలా రోజులు పెరగడం వల్ల, ప్రతిదీ కొత్తగా తెలుసుకోవడం వల్ల ఐ రియలీ థింక్ ఐఎమ్ అ ఇండస్ట్రీ పర్సన్. బట్ I'm not, but yeah. నిన్ను చూడాలి అనిపిస్తుంది, ఎందుకో తెలియదు, కానీ నువ్వు చాలా అందంగా ఉంటావు. ఇది ఫస్ట్ షూర్ తేజుకి వచ్చి ఉండాలి. చెల్లితో లొల్లి, అక్కతో పెళ్ళి. ఓ గాడ్. హరితేజ కుకింగ్లో ఏ రెసిపీ బెస్ట్ అండ్ ఏ రెసిపీ వెంట్ హారబ్లీ రాంగ్? ఓకే, సో తేజు డిడ్ సొరకాయ పచ్చడి అన్నమాట.
చాలా బాగా చేసింది, చాలా 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 బాగా చేసింది. అసలు లిటరల్గా ఇలా ఇలా నాకేసాను అనమాట, అంత బాగా చేసింది. ఐ లవ్డ్ ఇట్ అండ్ ఐ ఆస్క్డ్ హర్ టు డూ ఇట్ ద నెక్స్ట్ డే ఆల్సో. చాలా వరస్ట్గా చేసింది, తినను కూడా తినలేకపోయాం, అంత వర్స్ట్గా చేసింది. సో ఐ థింక్ సొరకాయ పచ్చడి ఈజ్ వన్ రెసిపీ దట్ తేజు ఈజ్ బెస్ట్ ఆల్సో అట్ ఆల్సో వర్స్ట్. నెక్స్ట్, చెల్లికి మ్యారేజ్ అయ్యాక ఫీలింగ్ ఏంటి? మా అక్క ఫీలింగా నా ఫీలింగా? మా అక్క ఫీలింగ్ అయితే మాత్రం అమ్మయ్యా ఇంక మీద నేను దీన్ని భరించాల్సిన అవసరం లేదు, దీన్ని ఒకటికి కట్టబెట్టేశాను అని. మా ఇంట్లో దే వర్ వెరీ హ్యాపీ దట్ ఐ వాజ్ గెటింగ్ మ్యారీడ్ అని. నాకు పెద్ద డిఫరెన్స్ తెలియట్లేదు, నన్ను అందరూ అడుగుతున్నారు ఈ క్వశ్చన్. నాకు నిజంగా పెళ్లి తర్వాత డిఫరెన్స్ ఏమీ తెలియట్లేదు. బికాజ్ మా ఆయన ఇక్కడే ఉంటారు, మా ఆయన నేను ఇద్దరం ఆస్ట్రేలియాలోనే ఉంటాం. సో నాకు అసలు ఏం డిఫరెన్స్ తెలియట్లేదు. సో ఐఎమ్ హ్యాపీ, లెట్స్ సే ఐఎమ్ పీస్ఫుల్. You like your sister so much. I guess that will always show in your expressions when you talk about her. We both love each other. We both are each other's pillars. Sometimes nenu marchipotuntanu that Teju is a pillar to me ani. Teju also marchipotu untadi that I am a pillar to her ani. Kani when that moment happens, we always find each other. That moment that, oh my god, the life is going very bad anukunna point lo, we always find each other, we always end up with each other. So sibling energy. Yes. Next, was convincing about your marriage is easy for you? Ostan na pelli details ki I'll come back soon. Okay, tell me about Nitya's love story. ఇది ఇంతకుముందు కూడా ఎవరో అడిగారు. వీ వాంట్ నిత్య లవ్ స్టోరీ. తేజ్ అయినంపూడి. ఓకే, నిత్య లవ్ స్టోరీ ఈజ్ నాట్ వెరీ డిఫరెంట్ ఏం కాదు. ఇట్స్ అ వెరీ క్యాజువల్ లవ్ స్టోరీ, బట్ వెరీ స్పెషల్ టు మీ. ఏం లేదు, ఐ వాజ్ నాట్ ఇన్ అ గుడ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్. దేర్ వర్ మెనీ రీజన్స్ దట్ ఐ వాజ్ అప్సెట్ విత్. ఆ టైంలో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ డింపుల్, సో డింపుల్ ఇంట్రడ్యూస్డ్ మీ టు మై హస్బెండ్, దెన్ బాయ్ ఫ్రెండ్. నేనంటే ఆలియా భట్లో మాట్లాడుతున్నా. ఓకే, సో తేజ అని పరిచయం చేసింది. తేజ ఇస్ మై హస్బెండ్స్ నేమ్. తేజు. సో తేజు ఇస్ హరితేజ, తేజ ఇస్ మై ఆయన లక్ష్మణ్ తేజ. సో షీ సెడ్ నాకు ఇలా ఒక మంచి అబ్బాయి అన్నాడు, హీఈస్ వెరీ గుడ్, ఒకసారి నువ్వు జస్ట్ మాట్లాడు, జస్ట్ కలువు, యూ విల్ గెట్ దట్ వైబ్ ఏమో చూడు, అది ఇది అన్నది. ఎస్, చాలా ఒక 2-3 days నన్ను నేను ప్రశ్నించుకుని ఇలా చెయ్యొచ్చా, అసలు అలా వెళ్ళి కలవచ్చా, అది ఇది అని మాట్లాడుకుని ఫైనల్గా ఐ వెంట్ అండ్ మెట్ దిస్ గై అండ్ ఐ డిడ్ నాట్ ఫాల్ ఇన్ లవ్ విత్. నేను లవ్ అట్ ఫస్ట్ సైట్ నేను నమ్మను, అంటే నమ్ముతాను, ఇంప్రెషన్ అట్ ఫస్ట్ సైట్ నమ్ముతాను, బట్ లవ్ అంతా కొంచెం టేక్స్ ప్రాసెస్. సో ఫస్ట్ టైం చూసినప్పుడు హీ గేవ్ మీ అ వైబ్ ఆఫ్ అ జెంటిల్మెన్. మనం చాలాసార్లు బేర్ మినిమంకి ఫిక్స్ అయిపోతూ ఉంటాం కదా, ఇంతే ఇలానే ఉంటారు అబ్బాయిలు అని. అలా ఏం లేదు, అబ్బాయిలు ఆర్ వెరీ నైస్. యూ జస్ట్ హ్యావ్ టు గెట్ ద రైట్ గై. బ్యాడ్ బాయ్స్ కొన్ని రోజులే బాగుంటారు, పెళ్ళికి మంచి అబ్బాయిలే కావాలి. సో దట్స్ ఇట్. ఫస్ట్ మీట్లోనే వీ కైండ్ ఆఫ్, మా ఆయన ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్ ఇంట్రోవర్ట్, నేను ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రోవర్ట్. సో ఆయన ఏం మాట్లాడు, నేను మాట్లాడుతూనే ఉంటాను. దట్ ఈస్ అలా మా ప్రేమ జీవితం స్టార్ట్ అయింది. ప్రేమ స్టార్ట్ అయిన ఒక ఐ థింక్ 1-2 weeksకే నేను ఇంట్లో చెప్పేశాను, సేయింగ్ దట్ నా దగ్గర ఒక వీడియో ఉంది నేను ఎలా చెప్పాను అని. బట్ ఇంట్లో చెప్పేశాను. మై మామ్ అండ్ డాడ్, మా అమ్మ అడిగిన ఒక్కగానొక్క క్వశ్చన్, ఆ అబ్బాయి నాన్ వెజ్ తింటాడా అని, బికాజ్ అవి ఆర్ వెజిటేరియన్స్. అయితే నేను అన్నాను, లేదు నా కోసమే చిన్నప్పటి నుంచి. హీ డజంట్ కమ్ ఫ్రమ్ అ వెజిటేరియన్ ఫ్యామిలీ, కానీ పాపం తను చిన్నప్పటి నుంచి ఏ రోజు నాన్ వెజ్ తినలేదు. సో మా అమ్మ అమ్మయ్య ఓకే థ్యాంక్ గాడ్ అనుకుంది. ఇంకా మా నాన్న అడగాల్సిన ప్రశ్నలు మా నాన్న అడిగారు. ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ టు కన్విన్స్ తేజు. ఎందుకు అంటే మా ఇంట్లో వాళ్ళు నేను ఇంకా తేజ రిలేషన్షిప్ స్టార్ట్ చేయడానికి ముందే
మా ఇంట్లో వాళ్ళు తేజాని కలిశారు. అంటే మా పేరెంట్స్ మమ్మీ డాడీ ఆస్ట్రేలియా వచ్చినప్పుడు ఇంట్రడ్యూస్ చేశాను నేను తేజాని యాజ్ అ ఫ్రెండ్గా. సో మా మమ్మీ డాడీకి తేజ పరిచయం. కానీ హరితేజ లైక్ తేజుకి లక్ష్మణ్ తేజ ఎలా ఉంటాడో అసలు తెలీదు. ఆ అబ్బాయి ఏంటో తెలీదు, ఎలా ఉంటాడో తెలీదు, లేకపోతే తన లక్షణాలు తన నథింగ్. సో నేను ఇలా చెప్పిన వెంటనే మా ఇంట్లో వాళ్ళు ఓ చాలా మంచి అబ్బాయి, వీఆర్ వెరీ హ్యాపీ, ఓ ఫైనలీ మంచి అబ్బాయిని ఎత్తుకున్నాం అని వాళ్ళు అంటున్నారు. కానీ బట్ తేజు వాజ్ లైక్ ఎవరు ఎందుకు ఏంటి ఇలా ఒక స్మాల్ సైజ్ ఫైట్ చేసింది. దాని తర్వాత ఐ థింక్ తేజు డిడ్ నాట్ టాక్ టు మీ ఫర్ అ వీక్ ఆర్ సో, బికాజ్ నాకు చెప్పకుండా అమ్మ నాన్నకు చెప్పావు, లేకపోతే అసలు నేను ఒప్పుకోకుండానే నువ్వు ఎస్ చెప్పేశావు, అది ఇదని. షీఈ్ అ వెరీ ప్రొటెక్టివ్ సిస్టర్, వెరీ. సో చాలా చాలా ప్రొటెక్టివ్. సో షీ సెడ్ ఎలా చెప్పేస్తావు అని చెప్పి. ఆ టైంలో ఐ ఆస్క్డ్ తేజు, నువ్వు ఆస్ట్రేలియా రా, ఒకసారి అబ్బాయిని కలుద్దు రా అని చెప్పి తేజుకి నేను ఇక్కడ రప్పించుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ఐ థింక్ 1 వీక్కే నేను తేజు లెట్స్ డిస్కస్ అని చెప్పి కూర్చొని వెన్ వీఆర్ టాకింగ్, అప్పుడు తేజు సెట్ హీస్ అ జెంటిల్మన్. ఐ సెట్ ఐ టోల్డ్ యూ, వినరు అని చెప్పి ఒప్పుకోవడం జరిగి. దాని తర్వాత మా అత్తయ్య మామయ్య మా ఆడపడుచు అందరూ షాక్ అయ్యారు. తేజ బేసికల్గా మా ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి దట్ ఒక అమ్మాయిని పరిచయం చేస్తాను అన్న వెంటనే వీళ్ళు మై సన్, ఓ మై బ్రదర్. ఎందుకు అంటే ఆయన పిచ్చ ఇంట్రోవర్ట్. ఆయన దగ్గర నుంచి అసలు ఆయన పెళ్ళే చేసుకోవడం అనుకున్నారట వాళ్ళ ఇంట్లో వాళ్ళు. కానీ ఫైనలీ నన్ను పరిచయం చేయడం, వాళ్ళు ఇలా పెట్టుకొని నాకు కాదు మా ఆయనకి థ్యాంక్ యూ, దయచేసి పెళ్ళి చేసుకుంటున్నావు అది కూడా ప్రేమించి అని చెప్పి. దట్ ఈస్ హౌ ద వెడ్డింగ్ హ్యాస్ హ్యాపెండ్. మాకు అటు మా ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ లేకపోతే వాళ్ళ సైడ్ ఫ్యామిలీ నుంచి కానీ నో అనే ఆన్సర్ రాలేదు. బికాజ్ తేజ లవ్స్ మై ఫ్యామిలీ యాజ్ నేను ఎంత వాళ్ళ ఫ్యామిలీని ఇష్టపడతానో తేజ అంతే మా ఫ్యామిలీని ఇష్టపడతాడు. సో మా ఇంట్లో తను చాలా క్లోజ్, వాళ్ళ ఇంట్లో నేను చాలా క్లోజ్. సో ఇట్స్ లైక్ ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. అందరూ వి ఆల్ కేమ్ టుగెదర్ అండ్ దెన్ నాకు పెళ్లి చేసేసారు. అది ఇప్పుడే చెప్పాను ఎంత క్లోజ్ అని, కింద వచ్చింది. ఎంత క్లోజ్ ఉన్నా కూడా కనీసం ఇలా పబ్లిక్ చూస్తున్నప్పుడు పెళ్లి కూతురు కొంచెమైనా నార్మల్గా ఉంటే బాగుండు. కానీ అసలు వామ్మో ఘోరంగా ఉంది. అసలు ఆడపిల్ల అయినా నాకే నచ్చలేదు. పెళ్లి కొడుకు వాళ్ళకి ఓకే అయినా ఏంటో చూసే మాలాంటోళ్ళకే వామ్మో అనిపించింది. ఎస్, దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. సో మీకు పెళ్ళిలో వచ్చిన ఆ ఫుటేజ్ ఏదైతే ఉందో అది కెమెరా ఉంది, అటెన్షన్, లెట్స్ యాక్ట్ అని వచ్చిన ఫుటేజ్ కాదు. నేను నా పెళ్ళి ఎంటైర్ వెడ్డింగ్ ప్రాబ్లీ హ్యాడ్ లైక్ 50 పీపుల్ అంతే. నా పెళ్ళిలో రిసెప్షన్ వాటిలో పక్కన పెడితే నా పెళ్ళిలో 50 మందే ఉన్నారు. సో ఆ 50 మంది దాంట్లో 10 మంది నా ఫ్రెండ్సే, 20 మంది నా క్లోజెస్ట్ రిలేటివ్, 20 మంది మా అత్త వాళ్ళ సైడ్. సో 50 మంది ఉన్నప్పుడు నేను కంపోజ్డ్గా పాయిస్డ్గా చేసుకోవడానికి నేను వేరే వాళ్ళ పెళ్ళి అటెండ్ అవ్వట్లేదు. ఇది నా పెళ్ళి, నాకు నచ్చినట్టు ఉండే రైట్ నాకు 100% ఉంది. మీకు కూడా ఉంది మీ పెళ్ళిలో. దాన్ని మీరు అలా డిజైన్ చేసుకోగలిగితే. నాకు ఆ ఛాన్స్ వచ్చింది, నాకు నచ్చినట్టు నేను నవ్వుతున్నా, నేను తుళ్ళుతున్నా, నేను చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నా. నేను పెళ్లి కూతురుగా వస్తున్నప్పుడు కూడా నాకు కావాల్సిన 10 మందే ఉన్నారు. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ దెమ్. నార్మల్గా పెళ్ళిలో అమ్మాయిలకి ఆప్షన్ ఉండదు, ఎందుకంటే చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ వస్తాయి, ఎవరు ఎలా జడ్జ్ చేస్తారో తెలీదు. నేను నాన్ జడ్జ్మెంటల్ పీపుల్ని నా చుట్టూ పెట్టుకున్నా. అందుకే ఐ వాజ్ జస్ట్ హౌ ఐ వాంటెడ్ ఇట్ టు బీ. లైక్ ఇట్ వాజ్ ఫన్, ఐ వాజ్ క్రాకింగ్ జోక్స్, నాకు నచ్చినట్టు నేనున్నాను. ఐ డోంట్ నో వై పీపుల్, మీ అందరికీ ఎందుకు ఇంత ప్రాబ్లం వస్తుందో నాకు తెలీదు. బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఐ హ్యాడ్ ఫన్ ఇన్ మై వెడ్డింగ్. కెన్ యూ సే దట్ యూ హ్యాడ్ ఫన్ ఇన్ యువర్ వెడ్డింగ్? ఐ క్యాన్. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అని వేరుగా చేయాలి కదా, ఇలా ఒకేసారి హల్దీ అని ఎప్పుడు చేస్తారు. ఇది ప్యూర్గా నా ఫ్యాంటసీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అంటే నాకు తెలీదు, యూజువల్గా ద ప్లేస్ వేర్ ఐ కమ్ ఫ్రమ్ ఆర్ ద కమ్యూనిటీ వేర్ ఐ వాజ్ రైజ్డ్ అసలు హల్దీ అనే ఒక అకేషన్ మాకు లేదు, ఉండదట. సో అమ్మ నలుగు పెట్టి అమ్మ ఇంకా మేనత్తలు వాళ్ళు ఇంటికి వచ్చి జస్ట్ నలుగు పెట్టి స్నానం చేయించేస్తారంట. ఇలా పసుపు పూసుకోవడాలు, ఇలా నీళ్ళు చల్లుకోవడాలు ఇవన్నీ ఉండవు. దిస్ ఇస్ ప్యూర్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్. నాకు హల్దీ చేసుకోవాలని ఉండింది, సో అందుకే ఐ డిడ్ ఇట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా
తేజ తేజ వాళ్ళది వేరే ఊరు, ఇట్స్ నాట్ హైదరాబాద్. పెళ్లి మాది హైదరాబాద్లో. సో వాళ్ళు అక్కడ చేసుకొని ఇక్కడికి రావడం, దాని తర్వాత మళ్ళీ హల్దీ అక్కడ అయిపోయాక సంగీత్ ఇక్కడ కలిసి చేసుకోవడం, రిసెప్షన్ ఇక్కడ, పెళ్లి ఇక్కడ, ఇలా అంతా కాకుండా వి థాట్ ఎనీవే ఇట్స్ అ స్మాల్ వెడ్డింగ్, లైక్ అన్ ఇంటిమేట్ వెడ్డింగ్. ఇట్స్ మోర్ లైక్ అ డెస్టినేషన్ వెడ్డింగ్. మేము 3 days మా ఫ్రెండ్స్ ఎవరు అప్ అండ్ డౌన్ చేయలేదు. దే ఆల్ స్టేడ్ ఇన్ ద సేమ్ రెసార్ట్. సో ఇట్స్ అ డెస్టినేషన్ వెడ్డింగ్. సో అందుకనే మేము కలిసి హల్దీ చేసుకున్నాం. నెక్స్ట్, అంత టూ మచ్ హల్దీ ఫంక్షన్లో అవసరం ఆ ముద్దులు పెట్టుకోవడం, ఇట్స్ టూ మచ్ అయిపోయారు జనాలు. మాది లవ్ మ్యారేజ్. అండ్ ఆల్సో వీ వేర్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ డే. I was excited for this day. Teja was excited. My entire family was excited. మీరు ఆ వీడియో చూస్తే more than anyone, my mom and dad were dancing. వాళ్ళు అసలు ఇలా తీన్మార్ కొడుతూ. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్లీ అలాంటి ఒక ఫంక్షన్ మాకు ముందెప్పుడు జరగలేదు. లైక్ మా ఎంటైర్ ఫ్యామిలీ, తేజు నెవర్ హ్యాడ్ అ హల్దీ, తేజు హ్యాడ్ అ వెరీ ప్రాపర్ వెడ్డింగ్. సో అందుకని చెప్పి ఈ రీజన్స్ వల్ల మేమందరం కొంచెం ఇట్లా మాకు డోపమైన్ హిట్ అయిపోయింది అనమాట. సో we were very fun. And also haldi was also with again limited crowd, ma janalu ma vallu. So we were good. In your vlog please tell my name, Kavya Shashi. Hi Kavya Shashi, nice name. All time but okay, we want Nithya love story cheppesanu. Hi Nithya, happy married life. Thank you ma'am. Nithya garu mimmalni eppadina ettukunnara premato or saradaga, please say. నేను చాలాసార్లు తేజుని ఎత్తుకున్నాను ఇన్ మై డ్రీమ్స్. లేదు, చిన్నప్పుడు వీ యూస్ టు ప్లే టుగెదర్ అలాంటప్పుడు. బట్ ఇప్పుడు ఓకే. మనసు మమత సీరియల్ స్ట్రీమింగ్ ఇన్ ఈటీవీ ప్లస్, యూ లుక్ సో క్యూట్ అక్క కదా. షీ వాజ్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఏమో మనసు మమత అప్పుడు, ఇంటర్ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్. సో నిబ్బి. గీతక్క మీకు చెల్లి అవుతుందా? కాదు, గీతక్క నాకు అక్క అవుతుంది. ఓకే. హరితేజ కోపం వస్తే ఏం చేస్తుంది? పక్కన వాళ్ళ పైన డిపెండ్ అవుతుంది. నేనుంటే తిట్టచ్చు, కొట్టచ్చు, అరవచ్చు, టాప్ ఆఫ్ అవర్ వాయిస్ అరవచ్చు. మా అమ్మ మా నాన్న ఉంటే జస్ట్ అరుస్తుంది. తన నిరసనని ఏడుపుతోనూ కోపంతోనూ తెలియజేస్తుంది. వేరే వాళ్ళు ఎవరైనా, లైక్ సమ్మన్ దట్ ఈస్ నాట్ వెరీ క్లోజ్ బట్ ఈస్ వెరీ అన్నాయింగ్ హర్, చాలా ఇరిటేట్ చేస్తున్నారు, లైక్ వర్క్లో ఆర్ ఎల్స్ ఫ్రెండ్స్ విచ్ ఆర్ హూ ఆర్ నాట్ వెరీ క్లోజ్, అలా ఏమైనా ఉంటే షీల్ జస్ట్ వాక్ అవే. తేజుకి అంత ఈజీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపర్ రాదు. తను చాలా సాధు జంతువు. సో ఆ కోపాలు తాపాలు అన్నీ కొంచెం చెల్లెళ్ళకి ఎక్కువ, అక్కలకు తక్కువ. ఓకే. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు బిగ్ బాస్ 9? నో, నెవర్. ఐ వాజ్ నెవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ బిగ్ బాస్. ఏమైందక్క? తేజ గారు మీరుంటే నాకు చాలా ఇష్టం కూడా, నా క్రష్ కూడా. నో ప్లీజ్ రిప్లై. ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ చేసుకుంటే షుడ్ చైల్డ్ ఫాలో మదర్ బిలీవ్స్ ఆర్ హస్బెండ్స్ బిలీవ్స్? వెరీ గుడ్ క్వశ్చన్. నాకు తెలియదు బ్రో. I think it is their convenience, their belief in the God, whichever God they believe in. But I think they should follow some or the other, or they can, if they are broad-minded enough, I mean, మీరు కరెక్ట్గా వాళ్ళకి నేర్పించగలిగితే they can follow both the religions. I have so many friends who follow both the religions and respect each other's religion. Okay. అక్క మీరు ఎలాంటి వాటికి గొడవ పడేవారు? జాస్తి చిన్నప్పుడు. ఈ జాస్తికి నేను టెంప్ట్ అయి చెప్తున్నా. జాస్తి ఈజ్ మోర్ లైక్ మా తెలుగు. అక్క మీరు ఎలాంటి వాటికి గొడవ పడేవారు జాస్తి చిన్నప్పుడు? దేనికి గొడవ పడేవాళ్ళం? మేము అన్నిటికీ గొడవ పడతాం, ఇప్పటికీ గొడవ పడతాం. ఫర్ ఎవ్రీథింగ్ వీ ఫైట్. ఐ థింక్ తేజుకి సైకిల్ ఉండేది, నాకు సైకిల్ ఉండేది కాదు. తేజుతో నేను స్కూల్కి వెళ్ళాలి, అది నేను టైంకి రెడీ అయ్యేదాన్ని కాదు. సో అది వెయిట్ చేసేది, అది తిట్టేది. దాని తర్వాత తేజు కొత్త బట్టలు కొని నాకు కొత్త బట్టలు కొనకపోతే ఐ యూస్ టు ఫైట్ ఎవ్రీ టైమ్. తీసుకొచ్చి ఇదిగో తేజు డ్రెస్ వేసుకో అంటే ఐ ఫైట్ విత్ హర్. పెద్ద అయిన తర్వాత ఇప్పుడు వి ఫైట్ ఆన్ అ వెరీ అడల్ట్ బేస్డ్. అంటే నా ఉద్దేశం పెద్ద పెద్ద వాటికి వి డోంట్ ఫైట్ బట్ వి జస్ట్ ఆర్గ్యూ, వి జస్ట్ టాక్. బట్ యా, గొడవలు కూడా
మాకు చాలా నార్మల్. తేజు నేను చిన్నప్పటి నుంచి ఎక్కువ చేసేది గిల్లుకోవడం, స్క్రాచ్. ఇప్పుడు నాకు ఇక్కడ ఒక మార్క్ ఉంది కనిపిస్తున్నా, ఇది కూడా తేజు రీసెంట్గా బరికిన మార్కే. సో వీ స్టిల్ ఫైట్ అండ్ దట్ ఈస్ వాట్ సిబ్లింగ్స్ డూ, వీ ఫైట్, బట్ ఐ లవ్ హర్ సో మచ్. తదుపరి ఇన్స్టాగ్రామ్లో వచ్చిన క్వశ్చన్స్ ఇవి. ఇది కాకుండా కొంతమంది తేజు యూట్యూబ్లో కింద కొన్ని కామెంట్స్ పెట్టారు. ఓకేనా, నేను యూజువల్గా కామెంట్స్కి రెస్పాండ్ అయ్యే పర్సన్. నేను ఎవరైనా ఏదైనా బ్యాడ్ కామెంట్ చేసినా లేకపోతే తప్పుగా ఏదైనా మాట్లాడినా నేను 100% I'll give it back, రిప్లై ఇస్తాను. తేజు అలా కాదు. తేజు ఈజ్ మోర్ లైక్ ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లెస్. నేను అది కాదు, కయ్యానికి కాలు తూతూనే ఉంటాను నేను. అలా ఐ హ్యావ్ సమ్ కామెంట్స్. ఓకే, ఈ ఎదుర్కోడు రాయలసీమ వైపు ఇలాగే ఉంటుంది, మీరు అక్కడైనా? అవును, మా మమ్మీది అనంతపూర్, సో మేము పుట్టి పెరిగినంత తిరుపతి, సో మాది ఆల్ మిక్స్డ్ ఉంటుంది. ఎస్, మాది రాయలసీమ అని. నాకు చాలా వరకు రాయలసీమ స్లాంగ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం తెలంగాణ కూడా వస్తుంది, బికాజ్ నేను హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఒక 15 years నుంచి ఉన్నాను కాబట్టి. సాకేత్ గారు రాలేదేంటి సిస్? సాకేత్ అని వచ్చారు నా పెళ్లికి రాలేదు, రిసెప్షన్కి వచ్చారు. బికాజ్ పెళ్లిళ్ళు మావి ఎర్లీ మార్నింగ్ ఉంటుంది, అరౌండ్ నా పెళ్లి ముహూర్తం 5:15, సో అంత పొద్దున్న రాలేదు కాబట్టి ఈ కేమ్ ఫర్ రిసెప్షన్. రైట్ ఆఫ్టర్ వెడ్డింగ్ వై డిడ్ షీ వేర్ టీ-షర్ట్ ఇన్ మండపం? విల్ టాక్ అబౌట్ ఇట్. మీ ఓవర్ యాక్షన్, మీ నవ్వేంటి దయ్యాళ్ళ? నవ్వు అనేది ఒక ఎమోషన్ బ్రోవా సిస్సా. సాయి తేజస్వి కొడవల్లూరి, ఐ థింక్ షీస్ అ గర్ల్. సో నవ్వు అనేది దయ్యంలా నవ్వు అలా ఏం ఉండదు. మనస్ఫూర్తిగా నవ్వుతున్నప్పుడు గట్టిగానే అవుతాం. అండ్ ఇంకొకటి, అది నా పెళ్లి, ఎవడు ఏడుస్తూ చేసుకోలేడు. వీ ఆల్ హ్యావ్ టు లాఫ్ అండ్ స్మైల్ అండ్ దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు లివ్. నువ్వు కూడా కొంచెం నవ్వుతూ మర్చిపోకున్నానా, ఎందుకు కోపం? సో అది నవ్వుతూ ఉండు, కీప్ స్మైలింగ్. పక్కన వాళ్ళని నీ నవ్వు దయంలో ఉంది అనకూడదు, సరేనా? ఐమ్ హోపింగ్ నువ్వు చిన్నపిల్లవి అని చెప్తున్నా. డోంట్ అలా తప్పుగా మాట్లాడకూడదు, ఓకేనా? నవ్వండి. ఇంకా మీ నవ్వు బాగుందండి అంటే బాగుంటది కదా. ఓకే, మ్యారేజ్ కోసమైనా వెయిట్ రెడ్యూస్ అవ్వలేదు, అబ్బాయి చిన్నగా ఉన్నారు. ఈ మొత్తానికి ఈ ప్రాబ్లంకి ద మెయిన్ కారణం ఇస్ ఆయనే. ఎందుకు అంటే నేను పెళ్లికి ఆల్మోస్ట్ 6-7 months నుంచి నేను పెళ్లి చేసుకోవాలి, ఐ హ్యావ్ టు లూజ్ వెయిట్ అని ఉంటే మా ఆయన నాకు ఎంత మోటివేట్ చేసేవాడంటే, నేను జిమ్కి వెళ్ళి వచ్చాక కూడా అసలు మోటివేట్ చేసేవాడు. ఏంటి, పెళ్లికి తగ్గితే అయిపోయిందా, ఏమొద్దు, నీకు నచ్చి నువ్వు ఇలా ఉంటేనే నాకు ఇష్టం, నువ్వు ఇలానే ఉండు అని చెప్పి ఇండియాకి కరెక్ట్గా 10 రోజుల ముందు పెళ్లికి నేను ఆల్మోస్ట్ కొంచెం తగ్గి, ఇదిగో ఈ డబుల్ చిన్ అంతా ఇట్లా షేప్ చేసుకుని, నేను అప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫుల్ జిమ్ వీడియోస్ పెట్టా కదా, సో ఫుల్ చేస్తుంటే కరెక్ట్గా 10 రోజుల ముందు దిగి ఎవ్రీడే మ్యాగ్నోలియా బేకరీ నుంచి ట్రెస్లేషెస్, పొద్దునే పంచకట్టు దోశ, మధ్యాహ్నం జాక్ ఫ్రూట్ బిర్యానీ, అది ఇది అని నాకు రోజు ఫుడ్ పెట్టి నన్ను లావ్ చేశాడు. ఇది మా ఆయన తప్పు. సో ఆయన చిన్నగున్నా పెద్దగున్నా ఆయన నన్నే చేసుకోవాలి, అదే ఇక్కడ ఆన్సర్. మ్యారేజ్ కోసమైనా వెయిట్ అంటే అబ్బాయి చిన్నగున్నారు, ఆయన కూడా కొంచెం లావ్ అయ్యాడు, అది కనిపించలేదు ఎవరికి. ఎనీవేస్, నెక్స్ట్, బాబు ఏం పెళ్లి కూతురు, కొంచెం అయినా సిగ్గులేదు దేనికి? ఓకే, ఐ ఆన్సర్. ఇలాంటి ఇంకా ఉన్నాయి, అన్ని చదివేసాక ఆన్సర్ చేయనా? బెస్ట్. పెళ్లి కూతురు ఓవర్ యాక్షన్ లాగా అనిపిస్తుంది, భోజనానికి శారీలో కాకుండా టీ-షర్ట్ వేసుకుంది దేవుడా. ఓకే, ఇంతకుముందు కూడా మనకి టీ-షర్ట్ క్వశ్చన్ వచ్చింది కాబట్టి నేను ఆన్సర్ చేస్తున్నాను. మా పెళ్లి మార్నింగ్ 5:15 ముహూర్తం అని చెప్పా కదా, సో మార్నింగ్ 8:39కి మేము వెన్యూనే వెకేట్ చేసేస్తామని చెప్పాం, బికాజ్ పెళ్ళి అయిపోతుంది, ఆ తర్వాత వీ విల్ లీవ్ అని. మేము 9 ఆ టైంకి వెన్యూ వెకేట్ చేసేస్తామని చెప్పాం. సో అకార్డింగ్ టు ద ప్లాన్ పెళ్ళి అయిపోయిన తర్వాత అవే పట్టుబట్టలతో నేను ఇంటికి వెళ్ళిపోవాలి. కానీ ఏమైంది, నా బ్లౌజ్ ఆడ మ్యాల్ ఫంక్షన్, పట్టు బ్లౌజ్ ఆడ మ్యాల్ ఫంక్షన్. సో అందుకని చెప్పి నేను పైకి వచ్చి ఎలా పొద్దున ఇంకా 9-9:30 అవుతుంది. నేనేమనుకున్నా 9-9:30 అవుతుంది, ఇట్స్ ఓకే, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవడమే కదా అని చెప్పి, కార్లోనే కదా ఇంటికి వెళ్ళేది అని చెప్పి, ఆల్రెడీ నాకు గృహప్రవేశం మండపంలోనే చేసేసారనమాట, బికాజ్ మా అత్తయ్య వాళ్ళది వేరే ఊరు, హైదరాబాద్ కాదు అని.
సో అక్కడే చేసేసారు కాబట్టి నేను చీరతో గృహప్రవేశం చేసేసాను. నెక్స్ట్ ఏం లేదు నాకు పని, నేను బట్టలు మార్చేసుకోవచ్చు అని పురోహితుడు చెప్పిన తర్వాత నేను మంచిగా టీషర్ట్ వేసుకొని మొహం అంతా ఇట్లా మొత్తం మేకప్, తలలో ఆ జీలకర్ర, అక్షింతలు, పసుపు అంతా ఉండడం వల్ల స్నానం చేయకూడదు అన్నారు. సో అలానే టీషర్ట్ వేసుకొని ఇట్లా జుట్టు కట్టుకొని ఇలా ఓకే 3 days ఆఫ్ హార్డ్ వర్క్ ఇస్ డన్, ఫైనలీ ఐఎమ్ మ్యారీడ్ అనే థాట్లో నేను ఉన్నప్పుడు 3 days నిద్ర లేదనమాట. ప్రాపర్గా 3 days నిద్ర లేదు. సో ఫుల్ ఇలా టైర్డ్ ఉండి ఆ వీడియోలో కూడా చూస్తే నేను ఇలా నిద్రలు ఉన్నా. అప్పుడు మా అమ్మ వచ్చి మొదటి భోజనం భార్యాభర్త కలిసి చేయాలి అని చెప్పింది. ఆ షర్ట్కి ఆల్రెడీ ఫుల్ పసుపు అంటేసుకుంది. ఇప్పుడు నేను ఇంకొక వేరే డ్రెస్ వేసుకుని దాన్ని కూడా పాడు చేయడం ఎందుకని నేను సీదా మమ్మీతో ఇలా వచ్చేయచ్చా అని అడిగా. మమ్మీ ఏమన్నదంటే కింద ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు, ఇట్స్ ఓన్లీ యువర్ అత్తారిల్లు, మనము ఇంకొక 2-3 ఉన్నారు అంతే, దే ఆర్ ఆల్ వెరీ క్లోజ్ టు యూ, సో డోంట్ కేర్ అని చెప్పి అన్నారు. అందుకని నేను టీషర్ట్ వేసుకొని కిందికి వచ్చా. మా ఆయన కూడా పక్కన టీషర్ట్ వేసుకొని షార్ట్ వేసుకున్నాడు. అది కనిపడదే అందరికి, నన్ను ఎదుడతారు. మా ఆయన కూడా తిట్టండి, పనిలో పని. మా ఆయన తిట్టకండి. ఓ దిస్ ఈజ్ అగైన్ సాయి తేజస్వి కోడా వల్లూరి. హాయ్, వీ హ్యావ్ సంథింగ్ టు టాక్ అబౌట్. పెళ్లి కూతురు ఏంటి ఇలా ఉంది, 2 జెంట్స్ పెళ్లి చేసుకున్నట్టున్నారు. దీనికి నాకేం ఆన్సర్ చేయాలో కూడా తెలియట్లేదు. మీ ఇల్లు చెత్తగా ఉంటే దట్ ఈస్ యువర్ ప్రాబ్లం, బట్ నువ్వు నీ ఇంట్లో ఉన్న చెత్తను తీసుకొచ్చి నా ఇంట్లోకి వేస్తే మాత్రం నేను కామ్గా ఉండలేను. నువ్వు హేటే స్ప్రెడ్ చేయాలి అనుకుంటే డూ ఇట్ సమ్వేర్ ఎల్స్. యూ క్రియేట్ యువర్ ఓన్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఐ డోంట్ కేర్. అక్కడ పెట్టుకొని యూ పుట్ దుమ్ము ఇన్ యువర్ అకౌంట్, ఓకేనా? వేరే వాళ్ళ అకౌంట్లోకి వచ్చి యూ కెనాట్ స్ప్రెడ్ నెగిటివిటీ. దీనికి మించి ఇంకేం చెప్పడం నాకు ఇష్టం లేదు. జెంట్స్ పెళ్లి చేసుకున్నట్టుంది. ఇట్స్ యాక్చువల్లీ మనం ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు జెంట్స్ పెళ్లి చేసుకుంటున్న వీడియోస్, బైసెక్షువల్ పెళ్లిల వీడియోస్ ఆర్ గే మ్యారేజెస్ ఆర్ లెస్బియన్ మ్యారేజెస్ ఇవన్నీ చూసినప్పుడు ఐ డోంట్ ఫీల్ జుగుప్సా, ఐ ఫీల్ వెరీ హ్యాపీ, ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. సో నువ్వు కూడా ఫీల్ అవ్వాలి. సాయి తేజస్వి కోడా వల్లూరి 1744. We still have a lot to talk about her, but later. వచ్చారండి. ప్రతిసారి ప్రతి వీడియో పైన ఈ కామెంట్ ఒకటి ఉంటుంది, నువ్వు బిగ్ బాస్ లో పొట్టి డ్రెస్ వేసుకున్నాను, ఎక్స్పోజింగ్ చేయనను. ఈ మధ్య ఒక వీడియో చూసాను, డ్రెస్ మాత్రం చాలా వర్స్ట్ గా ఉంది. కూతురు పుట్టినాక మారిపోయావు, మార్పు సహజం. ఇది ఆల్రెడీ చెప్పాను. నేను చిన్నప్పుడే కాదు, ఐ థింక్ టిల్ 10th వరకు అనుకుంటా, నేను చున్నీ లేకుండా చుడీదార్ కూడా వేసుకునేదాన్ని కాదు, ఓకేనా? అండ్ ఐ హావ్ ఎవాల్వ్డ్. ఇది ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను. ప్రతి మనిషి ఎవాల్వ్ అవుతాడు, మీరు కూడా అవ్వాలి. మన నాన్నలు కూడా రాత్రిపూట ఇంట్లో బాక్సెస్ ఆర్ షార్ట్స్ వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉండరు, పంచనే కడతారు. బట్ ఇప్పుడు వాళ్ళు కూడా బాక్సెస్ వేసుకోవడం ఆర్ షార్ట్స్ వేసుకోవడం దగ్గరకు వచ్చారు. దిస్ ఇస్ అ వెరీ బ్యాడ్ ఎగ్జాంపుల్, బట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ పీపుల్ ఎవాల్వ్, పీపుల్ గెట్, జనాలు వాళ్ళ బాడీస్లో వాళ్ళు కంఫర్టబుల్ అవుతారు. సో ఇలా కొంతమంది కామెంట్స్ పెట్టడం వల్ల ఎఫెక్ట్ అవ్వని వాళ్ళు చాలా మందే ఉంటారు, కానీ ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు కూడా చాలా మందే ఉంటారు. ప్లీజ్ డోంట్ డూ దిస్ ఇస్ వెరీ బ్యాడ్. తనకి నచ్చిన బట్టలు తను వేసుకునే రైట్ ఉంది, బికాస్ షీ ఈజ్ నాట్ ఆస్కింగ్ యూ వాట్ యూర్ వేరింగ్ ఆర్ నో వన్ కేర్స్ వాట్ యూ వేర్. సో you shouldn't also. You like it, you don't like it, again you can keep that to your own self. You don't have to spread it out. నువ్వు వెళ్ళి బయటికి వెళ్ళి 10 మందికి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు బయట ఉండి నువ్వు మా దగ్గరకు వచ్చి నీ ఒపీనియన్ మమ్మల్ని అడిగిన రోజు నువ్వు మా పైన ఒపీనియన్ చెప్పే రైట్ నీకు ఉంటుంది. నెక్స్ట్, టూ మచ్ అయింది, అంత అవసరం లేదు, ఆ ముద్దులేంటి మరీ ఏంటి, ఫ్యామిలీ చూడాలి, పెళ్లి కూతురు ఏజ్ ఎక్కువ, ఎగ్జైట్మెంట్ కూడా ఎక్కువైంది. నాకు ఏజ్ ఎక్కువ కాలేదు, ఎగ్జైట్మెంట్ ఎక్కువ అయింది. నాకు ఏజ్ ఎక్కువ అయినా సరే, ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, ఇట్ ఈస్ మై బిజినెస్, ఇట్ ఈస్ మై హస్బెండ్స్ బిజినెస్, ఇట్ ఈస్ మై ఫ్యామిలీస్ బిజినెస్, ఇట్ ఈస్ మై అత్తారిల్లుస్ బిజినెస్, నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఎందుకమ్మా మనం ఎంత ప్రశాంతంగా స్టార్ట్ చేసాం వ్లాగ్ని, వై అది ఇంకేమైనా వదిలేసానా అని చూస్తున్నా. సో అది మ్యాటర్. అండ్ there are so many comments that I get to delete on Teju's Instagram. I report a lot of comments. I made peace with it. Entante anyone talks about me
ఎనీవన్ టాక్స్ అబౌట్ మై సిస్టర్ ఆర్ భూమి గురించి కూడా మాట్లాడతారు. ఇట్స్ నాట్ నైస్. యూ షుడెంట్ డూ ఇట్. ఇట్స్ నిజంగా మీకు మంచిది కాదు. లీవ్ అబౌట్ సైబర్ సెక్యూరిటీ, సైబర్ బుల్లింగ్ అనో అవన్నీ పక్కన పెడితే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐ బిలీవ్ ఇస్ కర్మ గెట్స్ యూ బ్రో. ఈరోజు కాకపోయినా రేపు వచ్చేస్తుంది. సో ఎంత కుదిరితే అంత నలుగురి గురించి మంచి మాట్లాడుతూ మంచిగా ఉంటూ, కుదిరితే పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తూ, లేదు అంటే కామ్గా పక్కకి వెళ్ళిపోయి దిస్ ఇస్ నాట్ మై ప్లేస్ అనుకుని ఉంటే బాగుంటుంది. లేదు అంటే ఈ అనానమస్గా లేకపోతే ఈ ఫేక్ అకౌంట్స్ పెట్టుకుని తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళకి, లేకపోతే వాట్ ఎవర్ చేసేవాళ్ళు రియలీ షుడ్ స్టాప్ డూయింగ్ దిస్. మంచిగా చెప్పేటోళ్ళు చాలా కొంతమందే ఉంటారు, బట్ నేను మంచిదాన్ని, నేను మంచిగానే చెప్తున్నా. మీరు కూడా ఇంకా ఆపేసేయండి, ఓకేనా? సో దట్ ఈస్ ఇట్. ఇంకా ఏమున్నాయా తేజు గురించి నేను మీకు చెప్పాల్సినవి? దెర్ ఆర్ సో మెనీ బిగ్ బాస్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి దాంట్లో. ఐ డిడ్ నాట్, నేను వాటిని ఆన్సర్ చేయలేదు. సో దెర్ ఆర్ సో మెనీ బిగ్ బాస్ క్వశ్చన్స్ దట్ ఐ డిడ్ నాట్ ఆన్సర్. ఇట్ ఈస్ బికాజ్ that's something that we don't want to talk about, not because we are at fault. It is just because ఆ గేమ్లో మనం దేని గురించి మాట్లాడాలన్నా, ఏం మాట్లాడాలన్నా 100% పక్కన వాళ్ళని ఆ ఇన్స్టెన్స్లో పెట్టి మాట్లాడాలి. అలా మాకు ఎవరి పేర్లు బయటికి తీయడం ఇష్టం లేదు. ఎందుకు అంటే దే ఆర్ ఆల్ ఫ్రెండ్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. లోపల ఇట్స్ అ గేమ్, దే హ్యాడ్ అ ఫైట్, అయిపోయింది. సో మీరు కూడా వదిలేస్తే బాగుంటుంది. బిగ్ బాస్ హేట్ని కంటిన్యూ చేయకండి. ఇట్ ఈస్ నాట్ గుడ్. అయిపోయింది. there's a winner, there's a runner, people got their money, అయిపోయింది. The show is over. So stop thinking that it is ఈ బిగ్ బాస్లో చూసినట్టే బయట కూడా వీడి పర్సనాలిటీ ఉంటుంది, లేకపోతే బిగ్ బాస్లో చూసినట్టే వీడు బిహేవ్ చేస్తాడు. దట్ ఈస్ ఆల్ నాట్ కరెక్ట్. There's always a story that you don't know about anyone, and ante. So finally, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, and also please don't comment anything negative for anyone, not only to me, for anyone, because మీరు వాళ్ళ మెంటల్ హెల్త్ని పాడు చేయడం, లేకపోతే ఒక మనిషిని తప్పుగా మాట్లాడడం అనేది ఇట్ ఈస్ నాట్ కూల్, ఇట్ ఈస్ నాట్ ఫన్. ప్లీజ్ డోంట్ డూ ఇట్. ప్లీజ్ డోంట్ డూ ఇట్. సో ఈసారైనా అట్లీస్ట్ ఈ వీడియో చూసైనా ఒక 2-3 అయినా ఇవి చేయడం మానేస్తే బాగుంటుంది. మెయిన్గా సాయి తేజస్వి కూడా వల్లూరి, యూ షుడ్ స్టాప్ కామెంటింగ్ వాట్ ఎవర్ యూ లైక్ ఆన్ పీపుల్స్ పేజెస్, బికాస్ ఇవి అడ్రస్ చేయడానికి కూడా మనకి ఇది అవసరం లేదు. ఈ వీడియో కుడ్ హ్యావ్ బీన్ మచ్ ఫన్ కదా, ఇలా తిట్టడం కాకుండా. ఓకే, ఐల్ సీ యూ గైజ్ అగైన్. బాయ్. ఇదేమైందని అడుగుతారో, ఇండియాలో పులావ్ చేస్తుంటే చేయగలిగింది. సీ యా, బాయ్.